వీడియోలో అష్టాక్షర మహిమ గురించి తెలుసుకుందాము కదా. దానిలో జీవలోకానికి మంచి నీతి పాఠం చెప్పడం గ్రహించాలి. దానివల్ల వినేవారికి సుస్థిరమైన విష్ణుభక్తి కలుగుతుంది. చదివే వారి గురించి చెప్పనక్కర్లేదు. ఇంద్రుడు బృహస్పతి బోధనను ఆలోచనను అనుసరిస్తూ సురరాజ్యం పరిపాలిస్తూ ఉన్నాడు. అలా ఉండగా కర్మఫలమే అనాలి మరి అతనికి వైరాగ్యం కలిగింది. ఇల్లు ఇల్లాలు పిల్లలు రాజ్యము ఇలా వేటి మీద కూడా మమత లేనివాడైపోయాడు. ఇలా ఇంద్రుని ఈ ఆకస్మిక వైరాగ్యానికి మునులు సురలు కూడా ఆశ్చర్యము ఆవేదన పొందారు. అలా ఎవరు ఏమీ చెప్పలేకపోయారు. ఇంద్రుడు చప్పున విమానం ఎక్కి ముక్తికాంక్షతో కైలాసనాథుని సేవకు రజతగిరికి దారితీశాడు. అక్కడ నివసిస్తూ ఒక రోజున స్నానం కోసము మానస సరస్సుకు వెళ్ళాడు. అయితే ఆ సమయానికి కుబేరుని భార్య అక్కడికి ఒంటరిగా వచ్చి ఇంట్లో దిగి జలకమాడుతూ ఉంది. అప్పుడు ఇంద్రుడు ఆమెను చూశాడు. చెంపకి చారడేసి కళ్ళు, చంద్రబింబం లాంటి మరియు నువ్వు పువ్వుల్లాంటి నాసిక, శ్రీకారాల్లాంటి చెవులు, మదనుని విలుమలను పోలిన కనుబొమ్మలు, ఇలా చాలా అందంగా ఉంది ఆమె. ఇంద్రుడు ఆమెను చూసి ఒక చెట్టు చాటున నిల్చుని చూసి గట్టుకి వచ్చాక అడుగుదాము అనుకున్నాడు. అప్పుడు ఆమె కొంతసేపటికి గట్టుకు వచ్చి పట్టు చీర పట్టు రవిక ధరించి నొసటన తీరుగా కుంకుమ బొట్టు పెట్టుకుని చెట్టు కింద పార్వతీదేవి విగ్రహాన్ని పూజించడానికి సిద్ధంగా ఉంది. అప్పుడు ఆ దివ్య సుందర రూపం చూసి ఎందుకీ వ్యర్థమైన వైరాగ్యము, ఇలాంటి సుందరి పొందుగా అని మన్మధుణ్ణి తలుచుకున్నాడు. అప్పుడు వెంటనే కుసుమ సమ్మోహన బాణంతో ప్రత్యక్షమై ఏమిటి సెలవు దివిజేంద్ర, నిన్ను ఎదిరించి బాధ కలిగిస్తూ ఉన్న శత్రువు ఎవరు, వారి పని పట్టిస్తాను అని ధీర గంభీర స్వరంతో అనగా, నీ క్రూర కుసుమ నాచారానికి లొంగని వారెవరుంటారు? రుద్రుని వంటివాడు నీ సమ్మోహనాస్త్రానికి ముగ్ధుడై గిరిజకు అర్ధశరీరమే అర్పించాడు. ఇంకొకరిని గురించి చెప్పడమేలా, నిన్నిప్పుడు స్మరించిన పని విను. ఆ చోట ఉమాదేవిని అర్చిస్తూ ఉన్నటువంటి వన్నెలాడి ఎవరో నా మనసును ఆకర్షించింది. ఆ సుందరిని నాకు వశమయ్యేటట్లుగా చేయవలసి ఉంది అని దీనంగా బ్రతిమాలుతూ ఉన్నట్లు ఇంద్రుడు. అయితే ఆ మాటలకి ఉబ్బి తబ్బిబ్బైపోయాడు మదనుడు. చంద్రపాణి వంటి ఇంద్రుడంతటి వాడు తన సహాయం కోరాడు. అందుకు వెంటనే సమ్మోహనాస్త్రము వింట సంధించి కుబేర పత్ని పైన ప్రయోగించాడు. అలా ఆ బాణం తగలగానే ధనధన పత్ని అక్కడికక్కడే పూజ విడిచిపెట్టి ఏవేవో వికారాలతో చప్పున లేచి వింతగా వగలొలుగుతూ దిక్కులు చూడసాగింది. ఇక నేను వస్తాను అని మన్మధుడు అంతర్ధానమైనాడు. అప్పుడు ఇంద్రుడు మెల్లమెల్లగా నడుస్తూ వెళ్ళి ఆమెకి బారెడు దూరంలో నిల్చున్నాడు. అప్పుడు ఆ సుందరి ఇంద్రుణ్ణి చూసింది. అయితే చెప్పేదేముంది, చిరునవ్వు, ఓరచూపు, నునుసిగ్గు, కాముని వింటి చప్పుడు చెవులను పడిన తర్వాత మనసును నిలుపుకునే గాని మగవాడు కాని ఉంటారా? ఆమె లక్షణాలు కనిపెట్టి ఇంద్రుడు మరికొంచెం దగ్గరికి చేరి, భువనమోహిని, నువ్వు ఎవరు, పేరు ఏమి అని అడిగాడు. అప్పుడు ఆ మాట విని ఆ వగలాడి మరీ మదన వికారంతో కుబేరుని భార్యను, నా పేరు చిత్రసేన, నన్ను గిరిజా పూజ నుంచి పిలిచిన భువన సుందరుడవు నీవు ఎవరు అని సన్నగా చిలక పలుకులాగా అడిగింది. ఇంద్రుడు తన సమాచారం చెప్పి, సుందరి, నీకోసమే ఇక్కడ మతిచెడి తిరుగుతూ ఉన్నాను, నన్ను అనుగ్రహించు అని చేతులు చాచాడు. మతిమాలిన ఆ చిత్రసేన మారు మాట్లాడక బిరబిరా వచ్చి ఇంద్రుని కౌగిట్లో పంజరంలో చిలుకలాగా అణిగిపోయింది. వికారానికి చుట్టుకుపోయిన ఇంద్రుడు ఆ మదవతి కౌగిలింత మోక్షం కన్నా మిన్నగా భావించాడు. అలాగే ఆమెను విమానం ఎక్కించి తీసుకుపోయాడు. ఎవరికీ తెలియని విధంగా మందరగిరి గుహలో ఒక రమ్యమైన భాగంలో ఉంచాడు. సమయంలో చిత్రసేన చెల్లెలు ఎప్పటికీ తమ సఖి రాలేదు అని తోట ఇల్లు వాకిలి వెదకి వేసారి గుండె నిబ్బరం చెడిపోయి కుబేరునితో ఈ విషయమంతా కూడా చెప్పారు. చిత్రసేన కనిపించలేదని చుట్టుపక్కల అంతా కూడా బట్టలచే వెతికించాడు. అయినా కూడా ప్రయోజనం లేకపోయింది. కుబేరుడు చాలా దుఃఖంతో చెంది చిత్తస్థైర్యం చెడి, నా ప్రాణంలో ప్రాణం చిత్రసేన లేనప్పుడు
నాకెందుకీ బ్రతుకు అని అవస్థకి లోనైనాడు. అయితే ఆ దుర్దశ అంతరంగిక మంత్రి కుబ్జుడు వచ్చి, రాజా విచారించకు, నా మాట విను. ఆమెను ప్రస్తుతావస్థలో కనుగొనడానికి తగిన మనశ్శక్తి కలవాడు నీ తమ్ముడు విభీషణుడక్కడే. అతని వద్దకు వెళ్ళి బ్రతిమాలితే పని అవుతుంది అని హితబోధ చేశాడు. అయితే చివరకు కుబేరుడు తేరుకుని విభీషణుని సహాయం కోసము లంకకి వెళ్ళాడు. గుణవంతుడైనటువంటి విభీషణుడు కుబేరునకు ఆప్యాయంగా స్వాగతం చెప్పి సముచిత ఆసనంపై కూర్చుండబెట్టజేసి పారజోసి, అన్న, ఏమి సమాచారం? దిగులుగా ఉన్నట్టు నీ మొహం కనిపిస్తూ ఉంది. నా చేతనైనది చేస్తాను. అసలు విషయం చెప్పవలసింది అని సవినయంగా అడిగాడు. అప్పుడు కుబేరుడు తన ఇల్లాలు అదృశ్యమైన వార్త చెప్పి ఎక్కడుందో తెలుసుకుని వచ్చేటట్లు చేసి తనకు అప్పజెప్పి తన జీవితం నిలపవలసింది అని దీనోక్తిగా చెప్పాడు. విభీషణుడు ఒక్క క్షణం ఆలోచించి, అన్న, విచారించకు. మా వదిన ఉనికి కనిపెట్టి భద్రంగా రప్పించే ప్రయత్నం చేస్తాను. ధైర్యంగా వెళ్ళు అని సముదాయించి పంపాడు. తర్వాత నాడీజంగా అనే రాక్షసుని రప్పించాడు. కథ అంతా కూడా చెప్పి చిత్రసేన దేవలోకంలో ఉందేమో ముందు చూడు. అక్కడ లేకపోతే తర్వాత వెదకాలో చెప్తాను. పని సాధించుకురావాలి. నీ మాయల మారితనము సఫలం అవుగాక అని నవ్వించి పంపించాడు. అప్పుడు ఆ రాక్షసి నిజంగా మహామాయాశాలిని. చిత్తం ప్రభు, చేతనైనంతా చేసి ఆమె స్థితి గతులు తెలుసుకుని వస్తాను అని పక్షిలాగా రివ్వున ఆకాశానికి ఎగిరి క్షణంలో అమరావతిలో ప్రవేశించింది. త్రిలోక సుందరిగా మారి నందనవనంలో సవిలాసంగా తిరుగుసాగింది. అయితే అదే సమయంలో ఇంద్రుడు అక్కడకు వచ్చి ఆమెను చూశాడు. సన్నని ఎలుగెత్తి తో గానం చేస్తూ అల్లనల్లన హంసనడకలు నడుస్తూ ఉన్నటువంటి ఆ సుందరి నందనవనంలో వసంత భామినిలాగా తోచింది ఇంద్రునికి. అప్పుడు ఆమెను చూడగానే చిత్రసేనను మర్చిపోయాడు. కామ వికారానికి లోనై అశ్విని కుమారులను రప్పించి ఆమెను చూపి అంతఃపురానికి వచ్చేటట్లు చెయ్యండి అని చెప్పి ఆ వనంలోనే ఉన్న భవనానికి వెళ్ళిపోయాడు. అంతలా అశ్విని ఆ లతాంగిని సమీపించి ఇంద్రుని కోరికను చెప్పారు. అంతటా ఆమె చిరునవ్వు నవ్వి, ఆయన స్వయంగా వచ్చి కోరితే నా అభిప్రాయం చెప్తాను అన్నది. అంతటా ఆ దేవవైద్యులు ఇంద్రుని వద్దకు వెళ్ళి, సురరాజా, నీవే వచ్చి కోరాలట అని నిరాశగా చెప్పారు. దేవేంద్రుడే స్వయంగా వచ్చి తన్వంగి ఆజ్ఞాపించు, ఏమి చెయ్యాలి? నీ దాసుణ్ణి కటాక్షించు అని ఆకాంక్షగా అడిగాడు. ఆ సుకుమారి ఓరచూపుతో ఇంద్రుని హృదయం భేదించి, నీ మనసు తెలిసింది, కానీ నా మనసు చెప్పాలిగా విను. ఇంతవరకు నీవు వశపరుచుకున్నటువంటి కాంతల్ని నాకు దాపరికం లేకుండా చూపాలి. వారి అందాలేపాటివో నేను గ్రహించాలి. ఆ తర్వాత నేను నీ దాసునవుతాను అని ధీమాగా బల్తులు చెప్పింది. ఇంద్రుడు అన్నాడు, తప్పక చూపుతాను రా అని రహస్య మందిరాల్లో ఉన్న సుందరీమణులను పేరు పేరున చెప్పి చూపాడు. అందరినీ కూడా చూసింది. దేవరాజా, మాయామర్మం లేకుండా నా పట్ల ప్రవర్తించాలి. ఇంకెక్కడైనా ఎవరితైనా ఉంచితే నాకు చూపాలి అని గంభీరంగా అన్నది దివ్య సుందరాకారంతో ఉన్నటువంటి నాడీజంగా. ఇంద్రుడు చిరునవ్వు నవ్వి, మాయామర్మం ఎందుకు, ఇంకొక వగలాడి ఉంది, రా చూపుతాను అని ఆమెతో సహా విమానం ఎక్కి మందరగిరికి వస్తూ ఉండగా ఆకాశగమనంతో పోతూ ఉన్నటువంటి నారదుడు కనిపించాడు. అంతటా ఇంద్రుడు విమాన వేగాన్ని తగ్గించి సురమునికి నమస్కరించి, ఎక్కడికి ప్రయాణం మునీంద్ర అని అడిగాడు. నారదుడు, ఎవరు? ఇంద్రుడా? ఆ మానస సరస్సులో స్నానానికి పోతూ ఉన్నాను. క్షేమమా అని ప్రక్కకు చూసి, ఓ నాడీజంగి, సోదరుడు విభీషణుడు కులాసాగా ఉన్నాడా? ఏమిటి కదా సురరాజు పక్కకు చేరావు? వస్తాను అని కైలాసం వైపు నారదుడు వెళ్ళిపోయాడు. ఇంద్రుడు నాడీజంగను తీవ్రంగా చూసి, ఏమి, నువ్వు రాకాసివా? నీ నాటకం కట్టిస్తాను, రావే నిశాటి అని మందరగిరికి చేరువలో ఉన్నటువంటి విమానాన్ని దింపి దిగు కిందికి అని గద్దించాడు. కిక్కురుమనకుండా అది దిగింది. పక్కనే ఒక ఆశ్రమం ఉంది. దానిలోకి జుట్టు పట్టుకుని నాడీజంగను ఈడ్చుకుపోయి వజ్రాయుధాన్ని తలుచుకున్నాడు ఇంద్రుడు. వజ్రాయుధం చేతిలోకి వచ్చింది.
నాడీజంగా పెనుబొబ్బ పెట్టింది. రక్షించు రక్షించు అని. అంతలో ఆశ్రమవాసి అయినటువంటి తృణబిందు మహర్షి తొందరగా వచ్చాడు. అప్పుడే ఇంద్రుడు వజ్రాయుధంతో ఆ రాక్షసిని తెగ నరికేశాడు. అయితే ఆ ఘాతుక కృత్యం చూసి ముని కోపంతో, ఓరి క్రూరుడా, ఎంత దారుణ పని చేశావురా! నా ఆశ్రమంలో స్త్రీ హత్య, దుర్మార్గుడా, నీకు ఇదే శాస్తి, స్త్రీ అయిపోదువుగాక అని శపించాడు. దెబ్బకి దయ్యము లొంగిపోతుందన్నట్లుగా శాపం విని భయంతో గజగజ వణుకుతూ మునీంద్రుని పాదాలకు మొక్కి క్షమాపణ చెప్పుకొని, ఈశ్వర, ఇది మహాదుష్ట, పైగా రాక్షసి, ఆ కారణం చేత దీనిని చంపాను, క్షమించు అని ప్రార్థించాడు. ఆ ముని, నా ఆశ్రమము పుణ్యధామము, ఇక్కడ దుష్టులు శిష్టులు కూడా ఉంటారు, కానీ ఎవరికీ కూడా అపకారం జరగదు. అలాంటి చోట నా కళ్ళ ముందే స్త్రీవధ సహించేది లేదు. పో, నీ శాపశిక్ష అనుభవించు అని తృణబిందుడు లోపలికి వెళ్ళిపోయాడు. ఆ ఇంద్రుడు అక్కడికక్కడే స్త్రీ అయి విమానరూఢుడై అమరావతికి వచ్చి అంతఃపురానికి వెళ్ళి సిగ్గుతో ముడుచుకుపోయి మూలన కూర్చున్నాడు. అయితే శచికి మతిపోయినట్లయింది. దేవతలకి విషయం తెలిసి దిగ్భ్రాంతులై ఇంద్రునితో సహా సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మతో మొరపెట్టుకున్నారు. ఏమిటి కర్మ అని జరిగిన కథంతా కూడా చెప్పి, పతిహీన అయినటువంటి సతిలాగా, కృష్ణుడు లేని గోకులంలాగా, ఇంద్రుడు లేని అమరావతి గతి ఏమయ్యేటట్లు కరుణించి ఇంద్రుని స్త్రీతత్వం పోవడానికి ఉపాయము సెలవియ్యండి అని భక్తులంతా కూడా కోరుకున్నారు. అది విని బ్రహ్మదేవుడు, మునిశాపం పోగొట్టడానికి నేనే కాదు, శంకరుడు కూడా సమర్థుడు కాదు, అది అనుభవించవలసిందే. ఇంద్రుడు చెయ్యరాని తప్పులు 2 చేశాడు. ఒకటి కుబేరుని భార్యను ఎత్తుకురావడము, మరి రెండవది స్త్రీని ముని ఆశ్రమంలో చంపడము. ఇవి అనరాని వినరాని మహాపాతక క్రియలు. కాబట్టి ఈ పాతక నివృత్తికి ఒకటే మార్గము. నమో నారాయణాయ అనే అష్టాక్షర మహామంత్రాన్ని శ్రద్ధాభక్తులతో 2 లక్షల సంఖ్యతో నిష్ఠాపరుడై జపించాలి. అలా చేస్తే ఈ శాప నివృత్తి అయి స్త్రీతత్వం పోతుంది. ఆ తర్వాతనైనా కూడా బుద్ధిగా శుద్ధిగా ఉంటే మంచిది. వెళ్ళండి అని ఇంద్రుణ్ణి చూసి, విన్నావా, వెళ్ళు, నేను చెప్పినట్లు చెయ్యి, కృతార్థుడవవుతావు అని కసిరి పొమ్మన్నాడు. తర్వాత ఇంద్రుడు బ్రహ్మ చెప్పినట్లు చేసి శ్రీ మహావిష్ణుదేవుని అనుగ్రహానికి పాత్రుడై స్వరూపం పొందాడు. విన్నావా రాజా, అష్టాక్షర మంత్రమహిమ. ఈ కథ చదివినవారు విన్నవారు కూడా పాప విముక్తులై విష్ణుదేవుని అనుగ్రహానికి పాత్రులై జన్మాంతరం మందు శ్రీహరి పద సన్నిధిని చేరుతారు. మార్కండేయుడు సహస్రానీకునికి చెప్పినట్లుగా సూతుడు భరద్వాజాది మహామునులకు చెప్పాడు. అలా కథ అంతా విని సహస్రాకిన్నీకుడు అడిగాడు, చిత్రసేన సమాచారం ఏమైనట్లు అని. అప్పుడు మార్కండేయుడు అన్నాడు, ఏముంది, బ్రహ్మలోకం నుండి అమరావతికి వచ్చి దేవతలంతా కూడా ఇంద్రుణ్ణి అడిగాడు, చిత్రసేనను ఎక్కడ ఉంచావు అని. అప్పుడు సిగ్గుతో ఆ ఇంద్రుడు తల వంచుకొని మందరగిరి కందరంలో ఉంచానని. అప్పుడు వెంటనే శచీదేవి వెళ్ళి చిత్రసేనను తోడుకు వచ్చి తగిన గౌరవం చూపి చెలికత్తెలను తోడిచ్చి విమాన ప్రయాణంతో కుబేరుని వద్దకు పంపించింది. చిత్రసేన విషయం. పుండరీక చరిత్రను గురించి తెలుసుకుందాము. పూర్వము పుండరీకుడు అనే పేరు గల ఒక బ్రాహ్మణుడు, బుద్ధిమంతుడు, విద్యావంతుడు. అతనికి సురముని శిరోమణి అయిన నారదునికి జరిగిన సంవాద రూపమైనది. పుండరీకుడు సంపన్న కుటుంబంలో పుట్టినవాడు. ఉపనయనము సలక్షణంగా అయిన తర్వాత యథావిధిగా బ్రహ్మచర్యం పాటిస్తూ సమర్థులైనటువంటి ఉపాధ్యాయుల వద్ద వేదశాస్త్రాధ్యయనం చేశాడు. చక్కని తెలివితేటలు ఉన్నవాడు. అచరీ కాలంలోనే వేదాధ్యయనము శాస్త్రపాఠం ముగించుకొని వేదశాస్త్రాల్లో అర్ధనిర్ణయం చెయ్యగల విద్వాంసుడై ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులను విద్యావంతుడు యుక్త వయస్కుడు అయినటువంటి కొడుకును గృహస్థును చేద్దాము అని సంకల్పించి తమ అభిప్రాయము అతడికి చెప్పారు. తొందరపడకండి, చెప్తాను అని. పుండరీకుడు ఏకాంత ప్రదేశంలో కూర్చుండి మానవ జీవితాన్ని విమర్శించుకున్నాడు. ఆ యువకుని దృష్టిలో సంసారము గచ్చపొదలాగా తోచింది. తల్లిదండ్రులను, అన్నదమ్ములను
మిత్రులను అందరినీ కూడా గడ్డిపోచల్లాగా విడివిడిగా పెట్టి ఇల్లు వదిలి దేశ సంచారానికి ఉపక్రమించాడు. అయితే అక్కడ ఇక్కడ దొరికిన కసరు తింటూ కడుపు చల్లార్చుకుంటూ నీటి పుడక వంటి ఈ జీవితాన్ని ఎవడు అన్నాడు? క్షణక్షణానికి మారిపోయే శరీర స్థితిని నమ్మి బ్రతకడము మతిమాలిన పని అని పురాణం చెప్పిన ప్రకారము నేలపై గల తీర్థాలు సేవించాలని నిర్ణయించుకున్నాడు. గంగా, యమున, గోదావరి మొదలైన నదులలో మునిగి క్షేత్రాల్లో నివసించి ఆయా దేవతలను దర్శించి సాత్వికారం ఆరగిస్తూ అలా తిరిగి తిరిగి సాలిగ్రామం అనే పుణ్యక్షేత్రానికి చేరాడు. అక్కడి భక్తులను పుణ్యజలాన్ని చూసి ముచ్చటపడ్డాడు. ఇది నా నిర్ణయానికి అనుగుణంగా ఉందని బస ఏర్పాట్లు చేసుకున్నాడు. తాను గురువుల పట్ల తెలుసుకున్నటువంటి ప్రకారము ప్రాణాయామం మొదలుగా యోగశాస్త్రం ఆచరణలో పెట్టి తీర్థస్నానము ధ్యానము సకాలానికి చేస్తూ చాలా కాలం కూడా వెళ్ళివచ్చాడు. ఉండగా ఒక రోజున నారద మహాముని అక్కడకు విచ్చేశాడు. పుండరీకుడు నారదుని దివ్య తేజస్సును మూర్తి సౌభాగ్యాన్ని చూసి ఆశ్చర్యానందాలతో స్వాగతం చెప్పి తన పర్ణశాలకి బహుమానంగా తోడుకు వెళ్ళాడు. అర్ఘ్యపాద్యాదులిచ్చి ఆసనం చూపాడు. అప్పుడు నారదుడు చిరునవ్వుతో ఆసీనుడై మౌనంగా పుండరీకుణ్ణి పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. సన్యాసులను, జితేంద్రియులను, మునులను చూస్తూ ఉన్నాను. ఎందరినో ఇంతకు ముందు ఆయా క్షేత్రాల్లో చూసి ఉన్నాను. కానీ ఇలాంటి దివ్య తేజోమయ యజమానుణ్ణి చూడలేదు. ఎవరైనా ఉంటాడు అని పుండరీకాక్షుడు అనుకుని, మహాత్మా ఎవరు నీవు? నన్ను తరింపచేయడానికి ఈ రూపంలో విచ్చేసిన శ్రీమన్నారాయణుడవనే అనుకుంటున్నాను అని అన్నాడు. నారదుడు అన్నాడు, అడుగుతావని అనుకున్నాను. నన్ను నారదుడు అని అంటారందరూ కూడా. నిన్ను చూద్దామనే వచ్చాను. శుద్ధ బుద్ధిగల భక్తుణ్ణి చూస్తే పుణ్యం వస్తుందని భగవంతుడే అన్నాడు అని చిరునవ్వుతో అన్నాడు నారదుడు. అలా నారదుని మాట వినగానే లేచి పుండరీకుడు 2 చేతులు కూడా జోడించి నమస్కరించి, కృతార్థుడనైనాను మహానుభావ, నీ దర్శనము దైవ దర్శనమే. నా మనవి విను. పరమార్థ సాధనకు ప్రధానమైనటువంటి సాధనము ఏదో సెలవిచ్చి నన్ను ధన్యుణ్ణి చేయవలసింది అని ప్రార్థిస్తున్నాను అని అనగా, నారదుడు పుండరీక కూర్చో చెప్తాను అని అన్నాడు. పుండరీకుడు పరమానందంగా కూర్చున్నాడు. పరమార్థ జ్ఞాన విషయము నారదుడు ఇలా చెప్పాడు. పుండరీక, శాస్త్రాలు అని చెప్పిన కర్మలు చాలా ఉన్నాయి. అలాగే ధర్మ మార్గాలు కూడా. ఈ జగమంతా కూడా అవ్యక్తమైన ఆది పదార్థం నుంచి పుడుతుంది, అందే లీనమవుతుంది అని శాస్త్రవేత్తలు కూడా చెప్తూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పిన మతము కూడా ఉంది. అదంతా అలా ఉండని అలా కూడా సమన్వయం చేసి ఒకప్పుడు మా నాయన నాకు చెప్పినది పరమ గోప్యమైన ఆధ్యాత్మిక తత్వమైన విషయము, సంసార బంధం నుంచి విడుదల కలిగించేది చెప్తాను విను శ్రద్ధగా పుండరీక అనగా, ఆత్మ నారాయణుడే. ఈ జగత్తును లోపల పైన వ్యాపించి ఉన్నది కూడా ఆ నారాయణుడే. ఆ నమో నారాయణాయ అనేది భావపూర్వకంగా నిశ్చలమైన మనస్సుతో నిత్యము ధ్యానం చేస్తూ జపిస్తే చాలు. అదే పరమ జ్ఞానము. అంతకంటే పరమార్థాన్ని తెలిపేది లేదు, పరమార్థము లేదు. శాస్త్రాలను, అన్ని మతాలను, అందరూ శాస్త్రకారుల వాక్కులను కూడా పరిశీలించి నేను చెప్పేది ఇది ఒక్కటే. ఆ పుండరీక అదా ఇదా అని భ్రాంతిని కలిగించే శాస్త్రవాక్కులను మర్చిపో. నారాయణుని నమ్మి మనసా ధ్యానించు. అలా ప్రవర్తిస్తే త్వరగా విష్ణు సాయుధ్యం పొందగలవు. మళ్ళీ చెప్తున్నాను విను. నమో నారాయణాయ అనే మంత్రమే సర్వార్థ సాధకము. వస్తాను అని బోధించి నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా చెప్పేదేముంది? పుండరీకుడు నారాయణ మంత్ర జపంలో, నారాయణ నామస్మరణలో 2వ నారదుడైపోయాడు. సర్వ జగత్తును కూడా విష్ణుమయంగా భావించి ధ్యానించి అచిరకాలంలో చరితార్థుడైనాడు. సాలిగ్రామ క్షేత్రంలో చిరకాలము తపస్సు చేశాడు. శ్రీహరిని గూర్చి అతని తపస్సుకు సంతృప్తుడై పుండరీకాక్షుడు పుండరీకుని దీక్షను సఫలం అయ్యేటట్లుగా దర్శనమిచ్చాడు. అలా శ్రీహరి దర్శనం కాగానే పుండరీకుడు సాష్టాంగ నమస్కారం చేసి
లేచి చేతులు జోడించి ప్రార్థించాడు. అప్పుడు శ్రీహరి పుండరీక కోరుకో వరం అని అనగా, పుండరీకుడు ప్రభు ఏమి కోరాలో నాకు తెలియదు, ఏమిచ్చినా కూడా సంతోషమే అని అన్నాడు. శ్రీహరి చిరునవ్వు నవ్వి, సరే రా, ఈ గరుడుని మూపుపై నా వెనుక కూర్చో, నాతో వైకుంఠానికి రా, నా రూపం ధరించి నిత్యము నా వెనుక ఉండు అని చెయ్యి పట్టుకొని వాహనం మీదికి తీసుకున్నాడు. ఆ సమయంలో దేవదుందుపులు మ్రోగాయి. దేవతలు జై శబ్దాలతో మందార కుసుమవర్షము ఆమందంగా కురిశాయి. అలాంటి జగదానంద స్థితిలో జగదీశ్వరుడు పుండరీకాక్షుడు పుండరీకుణ్ణి తనతో సహా గరుడారూఢుని చేసి వైకుంఠానికి తీసుకువెళ్ళిపోయాడు. పరమార్థ సాధకం తెలిసింది కదా. దీనిని మననం చేస్తూ జగదీశ్వరుడైనటువంటి ఆ విష్ణువును నమ్మి కీర్తించడమే కలిమానవులకు మంచిది. ఇదే మోక్షప్రదము. బ్రతికి ఉన్నంత కాలము ఇలలో సుఖాన్ని కలిగిస్తుంది. విన్నారు కదా ఫ్రెండ్స్, ఆ శ్రీహరి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తీసుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.